PS4 తెలుగు ఛానల్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. 5 విడతల్లోనే మూడోసారి మా సర్కార్ ఖాయమైంది మోదీ. తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ కుటుంబం. కూటమికి 150కి పైగా సీట్లొచ్చినా ఆశ్చర్యం లేదు రఘురామ. జూన్ 2 నుంచి మూతమొగనున్న టోల్గేట్ ఛార్జీలు. లోక్సభ ఎన్నికల పోలింగ్ 5 విడతలు పూర్తయ్యేసరికి మూడోసారి మోదీ సర్కార్ అధికారంలోకి రావడం ఖాయమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్లోని బస్తీలో బుధవారం నాడు జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ కాంగ్రెస్ సమాజ్వాదీ యువరాజులు కలిసిన యూపీలో 79 సీట్లు గెలుస్తామంటూ వదంతులు సృష్టిస్తూ పగటి కలలు కంటున్నారని అన్నారు. జూన్ 4వ తేదీన ప్రజలే వారిని మేలుకొల్పుతారని, అప్పుడు ఈవీఎంలను నిలదీస్తూ గగ్గోలు మొదలు పెడతారని విమర్శించారు. कांग्रेस की सरकार रही, लेकिन किसी ने श्रावस्ती के विकास के बारे में सोचा क्या? उन्हें न श्रावस्ती के विकास की चिंता थी, न देश की विरासत की फिक्र थी. हमारी सरकार श्रावस्ती को देश के नक्शे पर अलग पहचान देने के लिए काम कर रही है. आज श्रावस्ती को अपना एयरपोर्ट मिला है. श्रावस्ती से देश भर के लिए फ्लाइट चले, हम इस दिशा में काम कर रहे हैं. श्रावस्ती, बलरामपुर, खलीलाबाद रेल परियोजनाओं का भी शिलान्यास हो चुका है. यहां मां पाटेश्वरी विश्वविद्यालय भी तैयार हो रहा है. स्वास्थ्य सेवाओं के लिए मेडिकल कॉलेज भी बनाया जा रहा है. इस क्षेत्र में बाढ़ की इतनी समस्या थी, हर बार हजारों परिवारों का जीवन खतरे में पड़ता था. लेकिन अब सरयू नदी परियोजना से बाढ़ का संकट भी खत्म होगा, किसानों को फायदा होगा. आप जरा बताइए, सपा कांग्रेस के रहते कभी भी ये काम संभव थे क्या? अगर गलती से इन्हें मौका मिला तो जो काम चल रहा है ये उन्हें भी ठप करके रख देंगे और पैसे खा जाएंगे. ఆంధ్రప్రదేశ్ ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉండాలని కోరుకున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఈవో ఏవి ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారికి తన మరవడి పుట్టు వెంట్రుకలు మొక్కులు చెల్లించారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పాత్రం కళ్యాణ మండపం నిర్మించేలా తెలంగాణ ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందన్నారు. దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో
కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీరే చూస్తున్నారో మేము చెప్పేది ఉంది, ఇక్కడ కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన, తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది. వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఎలాంటి ఆలోచనలు లేనప్పుడు స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా ఆలోచన. ఆ విధంగా ముందుకు సాగాలని మా ప్రభుత్వం భావిస్తుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు మరో నలుగురి ప్రమేయంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్ను పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే అంశంపై తీర్పును ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 29కి రిజర్వ్ చేసింది. కవితతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున గోవాలో ప్రచారం నిర్వహించిన ముగ్గురు ఉద్యోగులు దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, చరణ్ప్రీత్ సింగ్, ఇండియా ఎహెడ్ న్యూస్ ఛానల్ మాజీ ఉద్యోగి అరవింద్ సింగ్ పై అభియోగాలు మోపుతూ ఈడీ ఈ నెల 10న సుమారు 200 పేజీతో అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేసింది. దాన్ని పరిగణలోకి తీసుకునే అంశంపై మంగళవారం విచారణ జరిగింది. కవితతో పాటు మిగిలిన నలుగురి ప్రమేయంపై ఈడీ బలమైన వాదనలు వినిపించింది. కాల్ డేటాతో పాటు కాల్ రికార్డులను కూడా సేకరించామని పేర్కొంది. హవాలా రూపంలో డబ్బులు మళ్లించేందుకు కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్లను టోకెన్గా వాడారని ఈడీ ఆరోపించింది. ఏపీలో ఎన్డీఏ కూటమికి 150కి పైగా సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదని ఉండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. విశాఖలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈవీఎంలను తెలుగుదేశం నేతలు ధ్వంసం చేశారని ఆరోపించిన పిన్నెల్లి అరాచకాలకు మీడియాలో అందరూ చూశారని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి రాజకీయ చిత్రపటంలో కనిపించారని విమర్శించారు. ఆ ప్రభుత్వం వచ్చిన దాఖలాలు లేవు. ఈ రెండు కారణాలని మనం కలుపుకుంటే 100% ఫుల్ ప్రూఫ్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయ చిత్రపటంలో ఈ ఎన్నిక తరువాత ఉండటం అన్నది జరగదు. జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగా తెలుసు అతను ఎత్తిపోయాడని. కాకపోతే ఏ 14,000 కోట్లు అయితే ఎన్నికలకి ఒక రోజు ముందు, గతంలో 6 నెలల ముందు నొక్కిన బట్టల తాలూకు డబ్బులు రిలీజ్ చేయాలనుకున్నాడో దాన్ని ఇతర కాంట్రాక్టర్లకి 25% కమిషన్ తీసుకుని వెనక్కి లాక్కునే వాళ్ళకి ఇవ్వటం కోసం మనం వస్తున్నాం. ఎందుకంటే అధికారులతో ఇంకా తప్పులు చేయించాలి. అధికారి తప్పులు చేయాలంటే ఇతడు మళ్ళీ వస్తాడని ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. కాబట్టి అధికారుల్ని బ్లఫ్ చేయడానికి ఒక బ్లఫ్ మాస్టర్ లాగా ఏదో అక్కడ ఒక చిన్న సీన్ క్రియేట్ చేసి మనం వస్తున్నామని చెప్పి వెళ్ళాడు. అధికారుల మీద ప్రెషర్ పెట్టి ఏదో పేమెంట్లు క్లియర్ చేయాలని చూశారు. అది కొద్దిమంది అధికారులు ఏదన్నా ఇంకా తప్పు చేసే వాళ్ళు ఉంటే చేయొచ్చు తప్ప అందరికీ కూడా క్లియర్గా అర్థమైంది అతని చాప్టర్ క్లోజ్ అయిపోయిందని. పోస్ట్ పోల్ సర్వేలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి. నేను గతంలో చెప్పా 125 స్థానాలకి ఒక్క స్థానం కూడా తగ్గదు. ఇప్పుడు విధి అనుకూలించకపోతే, అనుకూలిస్తే 150 స్థానాలు దాటినా కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం ఏమాత్రం లేదు. మీకు దాడులు చేసిందంతా ఎవరో స్పష్టంగా అర్థమైంది. పిన్నెల్లి చాలా దారుణంగా కామెంట్లు చేసిన కొద్ది గంటల్లో అతను చేసిన విధ్వంసం డైరెక్ట్గా
మీడియాలో కళ్ళకు కట్టినట్టుగా వచ్చింది. ఎంత దారుణంగా అతను బాక్సుల్ని బద్దలు కొట్టాడో. మరి అటువంటి వ్యక్తిని మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి ఆ బస్ టూర్లో తిరిగినప్పుడు ఎక్కడ పెద్దగా జనం లేరనుకోండి, వెళ్ళినప్పుడల్లా ప్రతివాడిని సౌమ్యుడు, మంచివాడు ఇలా మాట్లాడేవాడు. పినేల్ గారిని కూడా రామకృష్ణ చాలా మంచివాడు, ఇప్పటికే మంచి పదవి ఇచ్చా, ఇంకా మంచి పదవిలో పెడతా, మంచివాడు కాబట్టి ఓట్లేయండి అన్నాడు. ఎంత మంచివాడో తెలిసిపోయింది. నిన్న టీవీలో దొరికేశాడు. జాతీయ రహదారుల ప్రతిపాదిక సంస్థ టోల్ ప్లాజా వద్ద టోల్ రుసుములు జూన్ 2 నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 2న ఈ ఛార్జీలు పెంచుతారు. అయితే ఎన్నికల దృష్ట్యా ఈ పెంపును వాయిదా వేయాలని NHAI ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికలు ముగియడంతో జూన్ 2 నుంచి టోల్ ఛార్జీలను సగటున 5% పెంచి వసూలు చేయనున్నారు. ట్రైన్ బోగి లింక్ కట్ అవడంతో 3 గంటలు నిలిచిపోయిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బయలుదేరిన 2 నిమిషాలకే అవుట్కట్స్ వద్ద ఏసీ బోగి లింక్ కట్ అయింది. దీంతో అధికారులు ట్రైన్ వెనక్కి తీసుకొచ్చి స్టేషన్లో నిలిపారు. ఉదయం 6:20 నుంచి ట్రైన్ నిలిచిపోవడంతో ప్రయాణికులు అక్కడే ఉండిపోయారు. కూకటపల్లి మెట్రో ట్రాక్ పార్కింగ్ వద్ద అండర్ వాటర్ టన్నెల్ డబుల్ టెక్కర్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్కూబా డ్రైవింగ్తో పాటు స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జలకన్యలు ఈ ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిదే గెలుపని సర్వేలని చెప్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నేతల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 9న విశాఖలో జగన్ ప్రమాణ స్వీకారం అంటూ వైకాపా నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ అవుతారని ఎద్దేవా చేశారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ప్రజలు ట్రైన్స్లో, బస్సుల్లో యాలాడుతూ వాళ్ళు వచ్చిన తీరు, టోల్ గేట్స్ దగ్గర రద్దీ, ఇవన్నీ సంక్రాంతి పండుగను తలపించే విధంగా ప్రజలు వచ్చి ఓట్లేసిన విధానం కానీ, అలాగే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎక్కడ చూసినా కూడా గతంలో కంటే కూడా 2-3% మినిమం ఎక్స్ట్రా, కొన్ని చోట్ల అయితే 10%, 11% కూడా ఎక్స్ట్రా పోలేదు. అంటే ప్రజల్లో ఒక కసి, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా బై చెప్పాలన్న ఒక ఆలోచన, వాళ్ళ కసి ఆ ఓటింగ్లో కనిపించింది. వీటన్నిటితోటి అంతేకాకుండా మనం పోలింగ్ అయిన తర్వాత కూడా 175 కాన్స్టిట్యున్సీల్లో మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే పురంధేశ్వరి గారి ఆదేశాల మేరకు మొత్తం రివ్యూలు కూడా చేసుకుంటే బూత్ వైజ్ కూడా అనాలిసిస్లో ఎక్కడ చూసినా కూడా ఒక పాజిటివ్ వేవ్ కూటమికి కనిపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీన్ని డైవర్ట్ చేస్తూ వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న లండన్ వెళ్ళే ముందు ఆయన పీకే టీం ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీంతో మాట్లాడినప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కానీ ప్రజలు షాక్ అవుతారని చెప్పాడు. ప్రజలు, దేశం కూడా డెఫినెట్గా మేము కూడా అంటా ఉన్నాం. ఎందుకంటే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే ఆ రిజల్ట్స్ అంత ఏకపక్షంగా కూటమి వైపు రాబోతా ఉంది. ప్రజలు, దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతూ ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9:35 ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చూడటం కోసం స్టేడియం వెళ్తూ ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఒక పక్క అన్ని సర్వేలు, దేశంలో ఉండే ప్రెస్టీజియస్ సంస్థలన్నీ, ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా
5 విడతల్లోనే మూడోసారి మా సర్కార్ ఖాయమైంది మోదీ. తిరుమల శ్రీవారి సేవలో సీఎం రేవంత్ కుటుంబం. కూటమికి 150కి పైగా సీట్లొచ్చినా ఆశ్చర్యం లేదు రఘురామ. జూన్ 2 నుంచి మూతమొగనున్న టోల్గేట్ ఛార్జీలు. TS4 తెలుగు ఛానల్ న్యూస్ ఇంతటితో సమాప్తం. చూస్తుండండి TS4 తెలుగు ఛానల్.